సీతానగరంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం హాజరై స్వామివారిని దర్శించుకున్న జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు నెంబర్ జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నవంబర్ 17 జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం మొదటి రోజు ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. రెండో రోజు హోమాలు యజ్ఞలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిటిడి పాలకమండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో చుట్టుపక్కల ప్రాంత నాయకులు భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని, ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, బోధ శివ, కొండ్రోతు శ్రీను, సీతానగరం గ్రామంలోని నాయకులు, ప్రజలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఆ రోడ్డు ఖాళీ చేయాలి, గోమాతకి దారి ఇవ్వాలి. స్వామి మాతలు స్వామి గోమాతకి దారి ఇవ్వాలి. దయచేసి గోమాతకి దారి ఇవ్వాలి. గోమాత దర్శనం చేసుకోవాలి. గోమాత దర్శనానంతరం దండం పెట్టుకుంటే సర్వదేవతా స్వరూపం గోమాత కనుగ్రహించారు కదా. అవి ధాన్యం ఇప్పుడు ఇదే ముందు వస్తున్నా స్వామి. దండ సందులో జనక ఓకే. సారి ఎదురుకుండా పెడితే కొద్దిగా సారి వచ్చారు. ఈ ఆలయం కోసం ఈ బీసీ